హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక గ్రామంలో ఒక భక్తుడు నివసించేవాడు. అతని పేరు గురవయ్య. అతనికి దేవుడిపై చాలా భక్తి కలదు. ప్రతిరోజు ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి పూజ చేసుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు అతను దేవుణ్ణి ఇలా ప్రార్థించేవాడు. ఓ దేవుడా, ఒక్కసారి నీ దర్శనం ఇవ్వు చాలు. ఒక్కసారి నీ దర్శనం నాకు కల్పించు చాలు స్వామి. నువ్వు తలుచుకుంటే ఏ రూపంలో రాగలవు. ఒక్కసారి కల్పించు స్వామి. అలా ఆలోచిస్తూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నాడు. ఇంతలో అతనికి ఒక గొంతు వినపడింది. నేను వస్తున్నాను గురువయ్య, ఎదురు చూస్తూ ఉండు. అంతే, గురవయ్య చాలా సంతోషించి ఇల్లు మొత్తం చాలా అందంగా అలంకరించాడు. దేవుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. దేవుడా, త్వరగా రా దేవుడా, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతలో తలుపు ఎవరో తట్టినట్టు శబ్దం వచ్చి ఎవరా అని తలుపు తీసి చూస్తే ఎవరో పేదవాడు. అయ్యా, ఏమన్నా తినడానికుంటే పెట్టండి అయ్యా, చాలా ఆకలిగా ఉంది. 2 రోజుల నుంచి ఏమీ తినలేదయ్యా. నేను దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఇప్పుడు నీకు పెట్టేదానికి నా దగ్గర సమయం లేదు. వెళ్ళిక్కడి నుంచి. అలా అనేసరికి ఆ పేదవాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం ఎవరో తలుపు తట్టారు. తలుపు తీసి చూస్తే ఎవరో పెద్దావిడ. బాబు, నాకు చాలా ఆకలిగా ఉంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయి, ఏమన్నా తినడానికుంటే పెట్టండి బాబు. నేనిక్కడ దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నా, మీలాంటి వాళ్ళ కోసం కాదు. ఇంకా నెప్పుడు ఇక్కడ కడుక్కోవడానికి రాబాక, వెళ్ళి ఇక్కడి నుంచి. అలా అనేసరికి ఆ పెద్దావిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక రాత్రి అయిపోయింది. అయితే దేవుడు మాత్రం రాలేదు. గురవయ్యకి చాలా బాధ వేసింది. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరే చెప్పారు కదా స్వామి వస్తానని, మరి ఎందుకు రాలేదు స్వామి, ఎందుకు రాలేదు స్వామి అని అడిగేసరికి ఆ దేవుడు ప్రకాశించి ఇలా అన్నాడు. నేను వచ్చాను గురువయ్య, ఒక పేదవాడిలా ఆకలితో వచ్చాను, ఒక పెద్దావిడి రూపంలో వచ్చాను. అయితే నువ్వే నన్ను గుర్తుపట్టలేదు. అది విన్న గురవయ్య చాలా బాధపడ్డాడు. నన్ను క్షమించండి స్వామి, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు అని వేడుకున్నాడు.